ఏంటి ఇంత పొద్దునే వెళ్ళిపోతున్నావు ఆఫీస్కి? ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. అంత ముందుగా ఆఫీస్కి వెళ్తే ఏమైనా శాలరీ ఎక్కువ ఇస్తారా? ఒకటికి ఏం చేయకుండానే ఇస్తున్నారు. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకుందామనే వెళ్తున్నా. టిఫిన్ చెయ్యవా? అవసరం లేదు. ఏది పాకెట్లోనే ఉందిగా. మ్యాటర్ అంటే తెలియదు. పాపా ఏం ప్యాకేజీలు రా ఒక్కొక్కడివి. ప్రపంచంలో అందరి శాలరీలు ఎక్కువే, ఒక అకౌంట్ సెక్షన్ శాలరీలు తప్ప. హలో అభిషేక్. హలో సాయి బ్రో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? వెరీ బ్యాడ్ మార్నింగ్ బ్రో. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పన్నా, చేసేద్దాం. నిన్న మా టీంలో తౌఫిక్ అని ఒకటి జాయిన్ అయ్యాడు. వాడి పే ఎంతో తెలియాలి బ్రో. కంపెనీ పాలసీ ప్రకారం వేరే వాళ్ళ పే చెప్పకూడదు కదా బ్రో. బొంగులో పాలసీ మాకు తెలీదా ఏంటి? ఏది అడగాలో ఏది అడగకూడదు అండ్ మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎవడెవడికి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తావో ఏదో హైబ్రిడ్ మాట్లాడక అడిగింది చెప్పు. నేను చెప్తాను బ్రో, నేను చెప్తా బ్రో. మొత్తం 20,20,198 ఓన్లీ. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు నా శాలరీ. బ్రో ఈక్వల్ కాదు, మీకంటే 10,116 ఎక్కువ. పని అయితే సారీ బ్రో. నిజం చెప్తే అర్ట్ అయిపోతారేంటి? ఎలా రా ఎలా తల పగిలిపోతుంది అన్నా. కూల్ కూల్. అరే ఏమైందన్నా? సులభ్ కాంప్లెక్స్ దగ్గర వెయిటింగ్లో ఆపుకోలేక అటు ఇటు తిరగటంలాగా అట్లా తిరుగుతున్నావు. దొడ్డిగిట్ల పెట్టిందా? రే ధనరాజ్, నేను తిక్కలో ఉన్నప్పుడు నన్ను ట్రోల్ చేసావనుకో, రివ్యూలో అండర్ పర్ఫార్మర్ అని ఇచ్చి నీకు వచ్చే హైక్ కూడా ఆపించేస్తా. అన్నా అన్నా అంత పని చేయకనా. నిన్ను నమ్ముకునే ఇద్దరు గట్రా గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తున్నానా? అసలు ఏమైందన్నా? అసలు తౌఫిక్ గడికి తౌఫిక్ భాయ్ ఏమైంది? తౌఫిక్ భాయ్కి నైట్ కూడా బానే ఉన్నాడు కదా. రే వాడికి ఏం అవ్వలా, వాడి వల్ల నాకు అయ్యేలా ఉంది. నీతో ఇదే పంచాయతనా? ఏది సక్క చెప్పవు. ఆ విషయం నీకు చెప్తే నీకేమో అర్థం కాదు. నిన్న నా కింద పనిచేయడానికి వచ్చినోడికి నాకన్నా శాలరీ ఎక్కువరా. నాకన్నా ఏంట్రా? వాడికి నాకన్నా ఎక్కువ అంటే నీకు నవ్వొస్తుంది కదా? అది కాదన్నా, నిన్న నైట్ సిట్టింగ్లో తౌఫిక్ భాయ్ 20 lakhs శాలరీ అంటే నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదన్నా. కానీ ఇప్పుడు నీకంటే ఎక్కువ అని తెలిస్తే చల్లగా ఉందన్నా. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నా. నువ్వు అలా ఉన్నావు కాబట్టే ఇంకా అదే శాలరీలో సచ్చావు. నేను అలా ఉన్నా కాబట్టి నా శాలరీ అలా లేదన్నా. నిన్ను నమ్ముకున్నందుకే నా శాలరీ అక్కడ ఉంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదురా. వదిలిపెట్టకూడదు. ఆ హెచ్ఆర్ని పిలిచి కడిగి పారేస్తాను. కడిగేద్దామన్నా. రే నువ్వు పో, నేను పిలిచి మాట్లాడతాను. అంటే అవాయిడ్ చేసేస్తున్నావు నన్ను? లేదు మాట్లాడకు నువ్వు. అది కాదు, అవాయిడ్ చేస్తున్నావు నన్ను. అది కాదురా, ఒక ఎంప్లాయింట్గా ఇంకో ఎంప్లాయీ శాలరీ గురించి డిస్కస్ చేయకూడదురా. ఎంప్లాయీ ఎంప్లాయర్ రూల్స్ మాట్లాడుతున్నావు నన్ను. రూల్స్ రంజన్ అయిపోయినావు నువ్వు. ఒరే నాకు రంకు మొగుళ్ళ తయారయ్యావరా. సర్లే ఇక్కడే ఉండు, ఆ హెచ్ఆర్ని పిలిచి మాట్లాడతాను, కానీ సైలెంట్గా ఉండు. ఓకే. ఇష్కా, కమ్ టు మై క్యాబిన్ వన్స్. వెరీ సూన్. ఓకే. ఇప్పుడే చెప్పాను కావాలని కాదన్నా, నోటి దూల వల్ల. ప్లీజ్ కమ్. హాయ్ ఇష్కా, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మ్యాటర్లోకి రండన్నా. రే ఉండు. ఏం లేదు ఇష్కా, చిన్న వర్క్ ఉండి పిలిపించారు. యా ప్లీజ్ చెప్పండి. యూసీ, ఇప్పుడు మేము వర్క్ చేసే ప్రాజెక్ట్లో మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అలా అని హై ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏం అవసరం లేదు, ఇమ్మీడియట్ జాయినర్ కూడా అవసరం లేదు. బట్ యూసీ రిక్వైర్మెంట్ అయితే ఉంది. రిక్వైర్మెంట్ ఉందని నాకు చెప్పనే లేదు. రే నువ్వు మూసుకుని ఉండేటట్టయితే ఉండు, లేకపోతే మింగి. సారీ సాయి, యాక్చువల్లీ మీ ప్రాజెక్ట్కి ఆల్రెడీ బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ అయిపోవడం ఏంటి? మా టీంలో ఉంది నేను, ధనరాజ్, ఇప్పుడు తౌఫిక్ వచ్చాడు. సో మొత్తం ముగ్గురమేగా, ముగ్గురికి బడ్జెట్ అయిపోవడం ఏంటి? సాయి, కెన్ యూ ఆస్క్ ధనరాజ్ టు గో అవుట్? వి కాంట్ డిస్కస్ అబౌట్ అవర్ టీమ్ సాలరీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
దట్స్ ఓకే. వీడు టీమ్మేట్ కంటే ఎక్కువ నా తమ్ముళ్ళు అంటాడు. బాగా ఎక్స్ట్రాలు మింగుతున్నారా? ఎలా నీ ఎమోషన్లెస్ ఫుల్ మోషన్స్ వచ్చిపోతావురా. సాయి, కెన్ వి బి ప్రొఫెషనల్? యా, వై నాట్? వీడున్నా కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు. వీ కెన్ డిస్కస్. పెద్ద ప్రాబ్లం నేను కాదు. అంటే మీ టీం 3 మెంబర్సే, కాకపోతే నీకు తౌఫీక్ హైపే వల్ల కొంచెం బడ్జెట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీ దానికి న్యూ రిక్వైర్మెంట్ కొంచెం హోల్డ్ చేయమన్నారు. హైపే అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ నేను డైరెక్టర్ సార్తో మాట్లాడాను మన టీం బడ్జెట్స్ గురించి. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ధన్రాజ్ పే ఇస్ జస్ట్ 50% ఆఫ్ మైన్. ఏంలో సగమా? ఇంకా తౌఫిక్ న్యూ క్యాండిడేట్. యా, తౌఫిక్ ఇస్ న్యూ పర్సన్, కాకపోతే సాలరీ ఇస్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇస్ ఈక్వల్ టు యువర్ పే. ఈక్వల్ టు మై పే. ఈక్వల్ టు మై పే ఏంటమ్మా, అన్న కింద పనిచేసేవాడికి అన్న కంటే ఎక్కువ శాలరీయా? హత్త విధి. ఏమన్నా నీ హాలత్ ఇట్లా అయిపోయింది? ఛీ! రే ధన్రాజ్, నీకేం చెప్పా? మూసుకోమని చెప్పినావు. మరి మూసుకో. అది కాదన్నా నేను. రే ప్లీజ్ సైలెంట్గా ఉండరా. అయినా ఈక్వల్ పే హౌ? వాడి ప్రీవియస్ శాలరీ ఎంత హైక్ ఇచ్చారు అండ్ కరెంట్ శాలరీ ఎంత? సాయి, యు నో రైట్, యాజ్ పర్ పాలసీ మనం వేరే వాళ్ళ శాలరీ డిస్కస్ చేయకూడదు. కరెక్టే, పాలసీ ప్రకారం డిస్కస్ చేయకూడదని తెలుసు. కానీ టీం బడ్జెట్ దాటుతుందన్నప్పుడు మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? ఏమచ్చారు, నీకు తెలీదా? అట్లా అడుగన్నా. అంటే యూర్ ఓకే విత్ ద క్యాండిడేట్ అన్నారని. సో మేకప్ వేసుకున్నంత ఈజీగా వాడికి హైక్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా? వీడు ఓవర్ యాక్షన్ ఏంటి? అన్నెందుకు సీరియస్ గా చూస్తున్నావు? అన్న అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడినేం చూస్తావు సీరియస్ గా? ఆన్సర్ మై క్వశ్చన్. సాయి, నువ్వు నాకేం చెప్పావు? ఏం చెప్పా? హలో, హాయ్ ఇషిక. మా టీంకి అర్జెంట్గా ఒక అడిషనల్ రిసోర్స్ కావాలి. ప్రొఫైల్ ఎలా ఉండాలి, జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అని నీకు మెయిల్ చేశాను. నువ్వు ప్రయారిటీ బేసిస్లో ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఇంటర్వ్యూకి లైనప్ చేయవా? యా ప్లీజ్. యా ఓకే, థ్యాంక్ యూ. ఓహో, అంటే వాడు పే ఎక్కువ అడిగాడని నువ్వు నాకు చెప్పకుండా ఇచ్చేస్తావా? సాయి, డూ యూ హ్యావ్ సెన్స్? సెన్స్ 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 ఏంటి? అన్నకే సెన్స్ లేదంటావా నువ్వు? ఏంటి అన్ననే? ఏందన్నా నీ పొజిషన్ ఇట్లయిపోయింది? ఛీ! రే ధన్రాజ్, నువ్వు ఇంకెక్కడి నుంచి? ఇష్క, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటి? యూ నీడ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అది కూడా ఇమీడియట్ జాయినింగ్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. వీ హ్యావ్ టు అడ్జస్ట్. అయినా ఆ రోజు ఏం చెప్పావు నాకు? ఏం చెప్పాను? నేను మళ్ళా ఫ్లాష్ బ్యాక్. ఎన్నిసార్లు పైకి లేపాలన్నా? ట్రైనింగ్స్ వీక్ డేస్ పెట్టదు ఇష్క. ఇట్స్ బెటర్ యూ షెడ్యూల్ దెమ్ ఆన్ ఫ్రైడే. ఓకే సాయి. బై ద వే, వాట్ హ్యాపెండ్ టు ద ఇంటర్వ్యూ? ఓ, చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ డన్ విత్ ద ఇంటర్వ్యూ. హౌ ఇస్ హి? అమేజింగ్. ఎవడమ్మా వాడు? ఇంత టాలెంటెడ్లా ఉన్నాడు. పే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, వాడిని లాగేసే చెప్తాను, మనకు సెట్ అవుతాడు. యూర్ ఓకే విత్ హిమ్ కదా? ఓకేనా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ విత్ హిమ్. రెస్ట్ అంతా నీ చేతుల్లోనే ఉంది. యా, ఐల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పారు? ఏం చెప్పాను? ఏం చెప్పా అంటావేందన్నా? ఆడ విజువల్ కనిపిస్తలేదా? అన్నవుగా ఆమె తోటి. ఎవడమ్మా వీడు ఇంత టాలెంటెడ్లా ఉన్నాడు, పే కొంచెం అడ్డిట్ అయినా పర్లేదు, లాగేసాయి, మనకు బాగా సెట్ అవుతాడు అన్నావుగా. రే ధన్రాజ్, నువ్వు కొంచెం ఆగుతావా? ఆయన డైరెక్టర్ ఎలా ఒప్పుకున్నాడు? ఆయన కూడా సేమ్ క్వశ్చన్ చేశారు. మీరు చెప్పినట్టే చెప్పా, కాకపోతే ఆయన వర్త్ క్యాండిడేట్ అని చెప్పి అమౌంట్ అటు ఇటు అయినా సరే తీసుకోమని చెప్పా. ఇంకేముంది, మేనేజర్ ఓకే అంటే డైరెక్టర్ ఆడ ఏం చేస్తాడు? అదే ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం. ఎగ్జాక్ట్లీ. అయినా ఆఫర్ లెటర్ రోల్అవుట్ చేసే ముందేనా నాకు చెప్పాలి కదా. అన్నా, ఇంకా లొల్లి చేయకుండా గమ్మునుండండి. వెనకాల వర్త్ వర్మ వర్త్ రేంజ్ అంత బిల్డప్ ఇచ్చి అంత శాలరీ వచ్చేలా వేసింది నువ్వు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మన ఇజ్జత్ పోతుంది. హాయ్ ఇష్క. హాయ్ అన్నా. హాయ్.
ఏంటి మీటింగ్? నీ గురించే. నా గురించా? ఏంటది? అదే అన్న నీ వర్త్ గురించి చెప్తుంటే అందరం వింటున్నాం. అబ్బా అన్న, నువ్వు సూపర్ అన్న. మా ప్రీవియస్ కంపెనీ మేనేజర్ ఉన్నాడు, కష్టపడి 5 years పనిచేసినా కనీసం క్రెడిట్ ఇవ్వలేదు. నువ్వు జాయిన్ అయిన 2 daysకే చాలా థ్యాంక్స్ అన్న. నీ శిష్యుని అయిపోతా. నీ వర్త్ కంపెనీ మొత్తం తెలిసేలా చేస్తా కదా. నువ్వు అందరివి చేస్తావురా, నా తప్ప. నువ్వు ఆ పనిలోనే ఉండన్నా, నేను దానికోసం ఏదైనా చేస్తా. సరే తౌఫిక్, కాఫీకి వెళ్దామా? సరే అన్న, కాఫీకి వెళ్దామా? మేము తాగాంలే ఆల్రెడీ, మీరు కానిచ్చేయండి. ఓకే. చూసావా అన్న, మొన్న జాయిన్ అయ్యండు, వానికంతా ప్యాకేజ్ ఇచ్చినావు, ప్లస్ పిల్లని కూడా ఇచ్చినావు బోనస్ లాగా. నేనేమో 5 ఏళ్ల నుంచి నీ సీట్ కింద ఉన్నా. ఏం చేసినావన్నా? ఛీ. చూస్తా చూపులు వీడు నాకన్నా ఎక్కువ ప్యాకేజ్తో ఈ కంపెనీలో ఎలా సర్వైవ్ అవుతాడో చూస్తా.